హలో హాయ్, దిస్ ఈస్ శ్రావణ్ జ్యోతి. టుడే రెసిపీ స్వీట్ పూరి అండి. వెరీ టేస్టీ. ఒక్కసారి ట్రై చేసి చూడండి. దానికి కావాల్సింది ఇప్పుడు చూద్దాం. స్వీట్ పూరికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. మైదా, షుగర్, సాల్ట్, ఘీ, ఆయిల్, ఇలాచీ. ఇక్కడ 1 కప్ మైదా తీసుకుంటున్నాను నేను. కొంచెం సాల్ట్, ఘీని వేడి చేసుకొని ఉంచాను. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఈ పిండిలో కొంచెం వేసేద్దాం. ఇప్పుడు దీన్ని కొంచెం కలుపుకుందాం. ఇది కలిపేసుకున్నామండి. ఇప్పుడు ఇదిగోండి, ఇలా అంటే ఇలా రావాలి. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఒక ముద్దలాగా చేసుకుందాం. ఇదిగోండి, కలిపేసుకున్నాను నేను. ఇక్కడ చూడండి, ఎలా అంటే కొంచెం టైట్గా కలుపుకుందాం. దీనికి ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇద్దామండి. మూత పెట్టేసి రెస్ట్ ఇచ్చేద్దాం. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకున్నామండి. షుగర్ సిరప్ చేద్దాం. 1 కప్ ఇక్కడ షుగర్ తీసుకుంటున్నాను నేను. ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. షుగర్ ఉంది, మెల్ట్ అవుతుందండి కొంచెం. ఇప్పుడు పూరి పాముకుందామండి. ఇక్కడ నేను చపాతీ అనేది పామేసానండి పూరీలాగా. దీని మీద కొంచెం ఘీ అనేది అప్లై చేసుకుందాం. దాని మీద కొంచెం పిండి అనేది జల్లుకుంటాం. అదేవిధంగా మరొక పూరి కూడా అలానే పెట్టేసి మళ్ళీ ఘీ అనేది అప్లై చేసేద్దాం. మళ్ళీ సేమ్ పౌడర్ అనేది వేసేద్దాం. ఇప్పుడు మనం ఇలా చేసుకున్నాం కదా, ఇది రౌండ్ చేసుకుందామండి. ఇక్కడ ఒక రోల్ లాగా చేసుకుందాం మనం. ఎడ్జెస్ కొంచెం నొక్కుందామండి. దీన్ని పీసెస్గా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాం కదండి. జస్ట్ ప్రెస్ చేసుకుందాం అండి. ఇలాగా రౌండ్గా, జస్ట్ ఎక్కువ కాదు, మన లేయర్స్ అనేవి విడవలేకపోతే ఇలా చేసుకున్నాం కదా. ఒక ప్లేట్లో అనేది పెట్టేసుకుందాం. అన్నీ అలాగే చేసుకుందాం. ఇక్కడ ఇలా పాముకొని ఉంచుకొని ఒక ప్లేట్లో పెట్టానండి నేను.
ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుందాం. ఇక్కడ ఆయిల్ హీట్ చేసుకున్నానండి నేను. ఇంకొంచెం హీట్ అవ్వాలి. ఇలా ఒక షుగర్ సిరప్ అయిందో లేదా కొంచెం చూద్దాం. కొంచెం తీగ పాకం అనేది రావాలండి. ఇందులో ఇలాచి అనేది వేద్దాం. ఆయిల్ అనేది హీట్ అయిందండి. ఇప్పుడు మనం ఒకటి వేసేసుకుందాం. నేను రెడీ చేసి ఉంచాను కదండి. ఒకటి ఎక్కువ హైలో మాత్రం ఆపకండి, సిమ్లోనే వేసుకోండి. చాలా జాగ్రత్తగా వేపుకోవాలండి, విడిపోతాయి ఇవి. చూడండి అప్పుడే విడిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వేగిపోయే స్వీట్ పూరి అనేది. ఇప్పుడు ఇది తీసి పాకంలో వేసేసుకుందాం. వేడిగా ఉన్నప్పుడు మాత్రమే స్వీట్ పూరి అనేది పాకంలో వేద్దామండి, లేకపోతే పట్టదు. జస్ట్ ఒక 5 minutes ఇలాగేసి అలా తీసేద్దాం. ఇవన్నీ వేసుకుందాం. మనం చూడండి, షుగర్ దాంట్లోనే డిప్ చేశాను. ఒక 5 minutes ఉండి వెంటనే తీసేసుకుందాం. స్వీట్ పూరి అనేది రెడీ అయిపోయిందండి. ఇదిగోండి చూడండి ఎంత సింపుల్గా ఉంటుందో. వెరీ టేస్టీ అండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి.